హలో అండి. ప్రతిరోజు నాకు కిచెన్‌లో ఎలాంటి వర్క్స్ ఉంటాయనేది నేను ఈరోజు చూపిస్తాను చూసేయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటదండి. ఈరోజు చేసిన పని రేపు ఉండదు. రేపు చేసిన పని మర్నాడు ఉండదనమాట. డిఫరెంట్‌గా ఉంటది. ఫుడ్ మారుతూ ఉంటదనమాట. అయితే మీ ఇంట్లో మీరు ఒక్కరే కదా వర్క్ చేసుకునేది. మీరు ఎలా చేసుకుంటారక్క? మీరు కిచెన్‌లో అంతా వర్క్ అని గూడా అడిగారు. నేను ఎలా చేస్తాను ఏంటి? ఎక్కువ పనున్నప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? అవన్నీ మీకు చూపిస్తాను చూసేయండి. ఈరోజైతే ఎంత పనుండిందంటే మాటల్లో చెప్పలేనండి నేను. అసలు నార్మల్‌గా అయితే ఓన్లీ వంట చేసేదాన్ని. డైలీ మధ్యాహ్నం పూటే నాకు వంట ఉంటదనమాట. అయితే ఈరోజైతే చూసేయండి, ఒక పక్క డ్యాడీ నాకు హెల్ప్ చేస్తున్నాడు చూసారా? డ్యాడీ ఆకుకూరలు అవి నాకు ఒలిచిస్తూ ఉంటారండి. క్లీన్ చేసిస్తాడనమాట. నాకు వర్క్ ఉన్నప్పుడు ఇలా హెల్ప్ చేస్తాడనమాట. ఇదైతే నా పొద్దున్నే టిఫిన్ డ్యాడీ తెచ్చిచ్చాడు. ఇడ్లీ, వడ తెచ్చిచ్చాడనమాట. టిఫిన్ తినేసి ముందుగా చేపల్ని నానబెట్టేసి, చేపల్ని కట్ చేసి దాంట్లో ఉప్పు వేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ చూసారా కూరగాయలు, టమాటాలు ఇవన్నీ నాకు మా ఫ్రెండ్ పంపించిందనమాట. మా ఫ్రెండ్ తెచ్చిచ్చారు. ఇవన్నీ ఈ పొద్దు ఎన్ని తెచ్చిచ్చారంటే అసలకి చాలా ఎక్కువ క్వాంటిటీ తెచ్చారు. అవి నేను ఏం చేశానంటే ఊరగాయ పెట్టాననమాట. టమాటాలు చూడండి 3 కర్టూన్లు తెచ్చారు. 3 కర్టూన్‌లో చిన్న సైజు ఉన్న టమాటాలు తీసేసి నేను ఊరగాయ పెడుతున్నాననమాట. వీళ్ళ ఊరగాయ నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను చూసేయండి. ఇంతకుముందు చిన్న వీడియోలో చూపించాను కదా! అది చేశాను. ఇదైతే ఇది ఒకలాగా చేశాననమాట. డిఫరెంట్ ఉంటది ఆ ఊరగాయకి, ఈ ఊరగాయకి. మనకు లేట్‌గా ఊరేదైతే అలా పెట్టాలి. ఇన్‌స్టెంట్‌గా కావాలి అప్పుడే 3 డేస్‌కి, 4 డేస్‌కి అనుకుంటే ఇలా గూడా చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూడండి చిన్న చిన్న కాయలనైతే నేను సపరేట్ తీసుకున్నాననమాట. మిగతాటివి మళ్ళీ అలాగే పెట్టేశాను. ఆ టమాటాలతో ఇంక నేను ఇంట్లో వాడుకుంటాను. మళ్ళీ మన టమాటా పచ్చడి, ఊరగాయ గూడా పెడతాను. ఊరగాయ వీడియో గూడా చేయాలా లేదా అనేది కామెంట్ చేయండి. ఓకేనా? అక్కడ డ్యాడీ ఏం ఆకు ఒలుస్తున్నాడంటే మనాకే అండి, కొయిటాకు. తోటకూర అనమాట. ఎక్కువ తెచ్చారు. అయితే మొత్తము పూత ఉందనమాట. అంతా గింజ పుచ్చునింది. అందుకే మొత్తం ఆకు ఒలిచాడనమాట. అది కూడా ఎగ్గేసి చేస్తాను. అది కూడా మీకు వీడియో చేస్తానండి తప్పకుండా ఒక్కొక్కటి. ఈరోజు ఏమేమి చేశానో చూపిస్తాను చూసేయండి. ఇక్కడ చూడండి వంకాయలు, ఇవి పెద్దవి నల్ల వంకాయలు ఉన్నాయి. ఇంకా చిన్న వంకాయలు కూడా ఉన్నాయన్నమాట. 2 రకాలు ఉన్నాయన్నమాట. 2, 3 వేరే రకం నార్మల్‌టి ఉన్నాయన్నమాట. చూసారా? ఎన్ని వంకాయలు అసలుకు ఎత్తలేకపోయాను నేనైతే. అసలు ఆ వంకాయలు చూస్తేనే ఈ వంకాయలతో ఏమేం చేయాలని నా మైండ్‌లో రన్ అయిపోయిందనమాట. ముందుగా అయితే వేస్ట్ చేయకూడదు. ఏదైనా మనం వేస్ట్ చేయకూడదు. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని తినాలని చెప్పేసి ఫ్రెష్ కూరగాయలండి. అప్పుడే మన తోటలోంచి కోసుకొనొచ్చి తెచ్చిచ్చారనమాట. ఫ్రెష్‌డే అనమాట. ఇంకా తెప్పించే వాళ్ళము అక్కడ లేవని చెప్పారు. అయ్యో! ఇవే చాలు, ఇన్ని ఎక్కువ వద్దని చెప్పా నేనైతే. చాలా ఎక్కువ క్వాంటిటీ తెచ్చిచ్చారు. అభిమానం అంటే అట్లుంటదండి. మనం మనం ఎవరికైనా మంచి చేస్తే మనకు గూడా తిరిగి వస్తది అంటారు గదా! అది ఏ రూపంలో అయినా రావచ్చు. ఫుడ్ విషయంలో గానీ, మాట విషయంలో గానీ, ఎలాంటి విషయాలలో గూడా మనకి ఏదైనా ఒకటి మనం చేస్తే అది తిరిగి రిటర్న్ మనకొస్తదని నేను నమ్ముతాననమాట. ఏ విషయంలోనైనా గూడా. చెడులో గానీ, మంచిలో గానీ. సో, అభిమానంగా తెచ్చిచ్చారండి. చాలా టేస్టీగా గూడా ఉంటాయి అనమాట. సో, ముందుగా అయితే అన్నీ నీట్‌గా పక్కన పెట్టేశాననమాట. అన్నీ ఎక్కడ పెట్టేటి అక్కడ పెట్టేశాను. ఇక్కడ చూడండి ఇంకా పచ్చిమిర్చి, బజ్జీ మిరపకాయలు గూడా తెచ్చారనమాట. బజ్జీ మిరపకాయలు, కూస అంటే జుకినీ కాయలు, ఇంకా వచ్చేసి ఏంటివి ఉల్లగడ్డలు ఇవన్నీ అనమాట. ఇక్కడ చూడండి చేపలు. ఈరోజైతే జుబేది రైస్ చేస్తున్నానండి. జుబేది చేపల్ని నీట్‌గా కట్ చేసి ఉప్పేసి పెట్టేశాను కదా! అవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ చేపలు కట్ చేసుకొని క్లీన్ చేసుకోవడమే చాలా టైం పడుతదండి. మీకు చూసేదానికి ఈజీగా అనిపిస్తది కానీ చాలా లేట్ ప్రాసెస్ అనమాట. నేను ఎంత టైం పడుతదో కిచెన్‌లో వర్క్ చేసే వాళ్ళకి ఆటోమేటిక్‌గా తెలిసిపోతదిలెండి ఎంత వర్క్ ఉంటది ఏంటనేది. తర్వాత చూడండి ముందుగా చేపల్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసి, ఇప్పుడు ఈ చేపలకు పట్టించే మసాలా తీసుకుంటున్నాను నేను. అన్నీ తెచ్చి మసాలా డబ్బాలు ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు అన్నీ తీసుకుంటున్నాను. ముందుగా అయితే పసుపు, ఇంకా వచ్చేసి కారీ అనమాట అది, పాప్రికా పౌడరు, ఇంకా వచ్చేసి ఉప్పు, ఇంకా వచ్చేసి ఇదొచ్చేసి నిమ్మకాయ పొడి, ఎండు నిమ్మకాయల పొడి, ఇదైతే మిక్స్డ్ మసాలా, చేపల మసాలా, అదైతే జీలకర్ర పొడి. అవన్నీ వేసి మొత్తం కలిపేసి ఈ చేపలకి మనము పట్టించుకోవాలన్నమాట. ఇక్కడ నేను పెనం వెతుకుతున్నానమాట చేపలు ఫ్రై చేయడానికి. ఇటు పక్క ఉన్నింది. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టేసి ముందుగా ఫ్రీ హీట్ చేయాలండి. ఎలాంటి పెనుమైనా, చెరువైనా, గోళం ఏదైనా కూడా
మనము ఫ్రీ హీట్ చేసుకుంటే అది అతుక్కోకుండా మనకు బాగా లైట్గా ఆయిల్ వేసినా కూడా మనకు ఫ్రై అవుతాయి. ఎక్కువ ఆయిల్ అయితే వేయచ్చు, కొద్దిగా ఆయిల్లో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. అతుక్కోకుండా వస్తాయి అన్నమాట. మీరు ట్రై చేయండి. ఫ్రీ హీట్ అంటే ముందుగా మంట పెట్టి చెరవ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచండి. అప్పుడు మొత్తం ఆ చెరవంతా హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. అక్కడ నేను ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఈ మసాలాను ముందు చేపలకన్నిటికైతే పట్టించేస్తున్నానండి. మసాలాలు మీ ఇష్టం. మీకు కారం కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో కారం కొందరు తింటారు, కొందరు తినరు. లైట్గా అయితే నేనైతే వేస్తానండి. కారం అయితే కంపల్సరీగా వేస్తాను. పాప్రికా పౌడరు స్పైసీది ఉంటుంది, నార్మల్ ఉంటుంది, 2 రకాలు ఉంటుంది. మరి కారం ఉండేది ఉంటుంది, కారం లేనిది కూడా ఉంటుంది. మనం మసాలాలు తీసుకున్న దగ్గర అడిగితే చెప్తారు. అందులో కొద్దిగా కారం ఉండేది తెచ్చారనమాట, అది వేసాను అనమాట. అది నేను మీకు కారప్పొడి అని చెప్తాను, పాప్రికా పౌడర్ అనమాట అది. ఇక్కడ చూడండి చేపలకైతే మొత్తం అయితే పట్టించేసాను అనమాట. మొత్తం పట్టించిన తర్వాత ఇక్కడ చూడండి టమాటాలు, జుకినీకాయలు ఇవన్నీ అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసి మిస్కాలంటే చిల్లులు గిన్నె ఉంటుంది కదా, ఆ చిల్లులు గిన్నెలో వేసేసి పక్కన పెట్టేస్తాను, వాటర్ అంతా వెళ్ళిపోతుందని చెప్పేసి. ఇక్కడ చూడండి చేపలు కూడా ఇంకా అన్నీ ఒక దాని తర్వాత ఒకటి 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి, చేప విరగకుండా. ఇక్కడైతే ఇది చేపల కర్రీ. నేను నార్మల్గా చేసేది ఇంతకుముందు వీడియోస్లలో చాలాసార్లు చేశాను. ఈ రెసిపీ ఏం లేదండి, కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర ఇస్పెంతి అంటే సోయా ఆకు ఉంటుంది. 2 కట్టలు కొత్తిమీర, 1 కట్టే ఇస్పెంతి సోయా ఆకు వేసి కట్ చేసుకొని, ఎర్రగడ్డలు కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి, కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్ అవి వేసి బాగా ఫ్రై చేసుకొని, టమాటా ప్యూరీ వేసి ఈ ఆకు వేసుకొని ఫ్రై చేసుకొని, ఇందులో మసాలా ఉంటుంది, చేపల మసాలా, ఎండు నిమ్మకాయల పొడి అది వేసుకొని, ఉప్పు, చింతపండు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని, పులుసు మనం గ్రేవీలాగా చేసుకొని చేపలు వేసుకొని ఉడికించుకోవాలి, అంతే. ఇదైతే రైస్ అన్నమాట. చూడండి ఒక్కొక్కసారి నేను మారుస్తూ ఉంటానండి, నేను ఒకే రకంగా చేయను. ప్రాసెస్ అదే ఉంటుంది, డిఫరెంట్గా చేస్తూ ఉంటా, టేస్ట్ మారుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. మీరు చేసేది కోయిట వాళ్ళ ఫుడ్ కాదా అని అంటుంటారు. కానీ నేనేంటంటే ఫుడ్ అనేది మనం ఒక్కొక్కరి చేతి వంట ఒక్కొక్కలాగా ఉంటుందండి. మనం మార్చే కొద్దీ టేస్ట్ మారుతూ ఉంటుంది అనమాట. అదే అంటారు, నువ్వు చేస్తే వంట బాగుంటుంది, మేము చేస్తే బాగుండము అంటూ ఉంటారు కదా కొందరు. ఎందుకంటే ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది, కానీ అందులో వేసే మసాలాలు అది డిఫరెంట్గా చేస్తూ ఉంటారు అనమాట. మనము కిచెన్లోకి వెళ్తే ఆడుకోవచ్చు అనమాట ఫుడ్తో బాగా. అంటే ఫుడ్ ఇష్టపడే వాళ్ళు, కుకింగ్ ఇష్టపడే వాళ్ళకు చాలా ఇష్టంగా కుక్ చేస్తారు, డిఫరెంట్గా. ఫుడ్ ఈజ్ మెయిన్ అనమాట. ఫుడీస్ అయితే ఎంత బాగా చేస్తారంటే వాళ్ళకి ఏ ఫ్లేవర్ వేస్తే ఏ టేస్ట్ వస్తుంది, ఏది ఎప్పుడు వేయాలి, ఎలా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది మంచి ఫుడీస్కి అయితే. వాళ్ళు ఒకవేళ వంట చేయకపోయినా కూడా వాళ్ళు మనకు సలహాలు ఇస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడన్నా చూడండి ఫుడీస్ మనకు చెప్తూ ఉంటారు, కరెక్ట్ వాళ్ళు చెప్పేటి బాగా కరెక్ట్గా మనం ఫాలో అయినామంటే మంచి టేస్టీ ఫుడ్ కూడా చేయొచ్చు అనమాట. అట్లుంటుంది అండి ఫుడీస్తో అయితే. ఏమంటారు మీరు కూడా ఫుడీస్ అయితే కామెంట్ చేయండి. మీరు కూడా చెప్తూ ఉంటారు కదా, ఎక్కడికైనా ఫుడ్ తిన్నప్పుడు అరే దాంతో అది తక్కువైంది, ఇది తక్కువైంది అంటే వాళ్ళకి తెలుసు అనమాట. వాళ్ళు ఒక మైండ్లో ఒక టేస్ట్ అనేది ఇమాజిన్ చేసుకొని ఉంటారు. ఆ టేస్ట్ రావడానికి అందులో ఏం వేయాలని కూడా వాళ్ళు చెప్పేస్తారు అనమాట. అట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి చేపల స్టఫింగ్ పెట్టేసి రైస్లో ఉప్పు, అల్లం, తెల్లగడ్డను ఒక్క ముక్కగా దంచేసాను, పసుపు, కొత్తిమీర వేసేసి ఉప్పు రైస్ వేసేసి ఉడికించి పలుగ్గా ఉన్నప్పుడు వంచుకొని నేనైతే మళ్ళీ దమ్లో పెట్టి చేపలు ఫ్రై చేసాం కదా అందులో స్టఫింగ్ పెట్టేసి తర్వాత రైస్ వేసేసి రైస్ దానిపైన వేసేసాను అనమాట. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ ఫుడ్, చాలా బాగుంటుంది అనమాట. నీచు వాసన అయితే అస్సలు ఉండదండి ఈ చేప. ఇక్కడ చూడండి ఇవైతే ఊరగాయలు, కోయిటి వాళ్ళ ఊరగాయలు చేయడానికి గాజు సీసాలు అనమాట, బాక్సులు. అవన్నీ ముందు కడిగేసాను అనమాట. మీకు ఓన్లీ నేను అక్కడక్కడే చూపిస్తున్నా, మొత్తం ప్రాసెస్ చూపిస్తే ఎంత పని ఉంటుందో అమ్మో అంటారు. సామాన్లు కడగడానికే టైం సరిపోతుందండి. నాకు కిచెన్లో నచ్చని పని ఏదైనా ఉందంటే సామాన్లు కడగడం. అస్సలు నచ్చదండి, ఏం చేద్దాం తప్పదు, ఇంకెవరు కడగరు కదా, నేనే కడగాలి. సో ఒక దాని తర్వాత ఒకటి ఓ పని చేసుకుంటూ ఉంటాను. అది రైస్ దమ్లో పెట్టేసి వచ్చి ఇవన్నీ గాజు సీసాలు కడిగి వాటిని తుడిచి, టమాటాలు ముందుగా కడిగి పెట్టేశాను కదా అవి కూడా తుడిచి
ఆ గాజు సీసాలో వేస్తున్నాను అనమాట. ఇదైతే టమాటా పికిల్ కోసం. ఏందక్క ఊరగాయ పెడుతున్నా అంటున్నావు, అలాగే పచ్చివే వేస్తున్నావు అని అనుకోవచ్చు. ఇవైతే నేను ఎలా చేస్తానో చూపిస్తాను. అందుకే మీరు లాస్ట్ వరకు చూడండి. డిఫరెంట్‌గా ఉంటదండి వీళ్ళ ఫుడ్ ప్రిపరేషను. చాలా డిఫరెంట్‌గా ఉంటది. కానీ టేస్టీగా ఉంటది. మనకి ఇవి ఎలా ఉంటాయంటే సాల్టీగా ఉంటాయన్నమాట. ఉప్పగా ఉంటాయి. ఆ వెనిగర్ ఫ్లేవర్ తగిలి చాలా బావుంటది. ఉప్పు అంటే మన పులుపు కారం తినే వాళ్ళకి బాగా నచ్చుతదనమాట ఇవి. క్రంచీగా ఆ వెనిగరు అంతా చాలా బావుంటది. వీళ్ళ ఫుడ్‌లేకి చేపల రైస్‌లేకి గానీ, రొయ్యల రైస్‌లేకి గానీ, వీళ్ళ ఫుడ్‌లేకండి ఈ ఊరగాయ భలే సెట్ అవుతదనమాట. నేనైతే చాలా ఇష్టంగా తింటా. అందరికీ నచ్చాలని ఏం లేదు గానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ నచ్చుతూ ఉంటది గదా! సో, అలాగనమాట. చాలా బావుంటదండి మచ్‌బూస్‌లేకి, మండీలేకి, ఇంకా శాండ్‌విజ్‌లేకి, ఇంకా వచ్చేసి కబాబ్స్‌లేకి, టిక్కాలేకి సైడ్‌గా పెడతా ఉంటారు తినడానికి. చాలా బావుంటది. మీరు గూడా ఇంటి దగ్గర మనం వైట్ వెనిగర్ దొరుకుతుంది గూడా ట్రై జేయండి. వెజిటబుల్స్‌తో చాలా బావుంటది. కాపోతే మన పక్క తినరు. అదేందన్నట్టు జూస్తారనమాట. ఒకరు ఎటకారంగా చెప్పారంటే మళ్ళీ దాన్ని తగలను గూడా తగలరనమాట మన వాళ్ళు. ఎవరి ఫుడ్ వాళ్ళకి గొప్ప అనమాట. వీళ్ళ ఫుడ్ వీళ్ళకి గొప్ప. మన ఫుడ్ మనకు గొప్ప అనమాట. ఇక్కడ చూడండి ఇవి జుకినీ కాయలు మొత్తం నీట్‌గా కడిగి పక్కన పెట్టేసాను గదా! ఇవన్నీ స్టోర్ చేస్తున్నాననమాట. నార్మల్ ఫ్రిడ్జ్‌లో ప్లేస్ లేదు. బయట పెడితే చెడిపోతాయి. అందుకని చెప్పేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఒక పూటకు అంటే ఒకసారి మనం వంట చేస్తే ఎన్ని యూజ్ చేస్తామో అన్ని నేను కవర్‌లో వేసేసి డీప్ ఫ్రీజ్‌లో స్టోర్ చేస్తున్నాననమాట. అంటే నాకే ఈజీ ఇప్పుడు నేను కష్టపడుతున్నా గదా! రేపు వంట చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి నాకు. మళ్ళీ ఇవి కట్ చేసి వేసేంత గూడా ఉండదనమాట. డైరెక్ట్ తీసి మొత్తం ఆనియన్ ఫ్రై చేసి ఇది గూడా వేసేసి చేసేయచ్చు. అలా ఉంటది. ఒకసారి కష్టపడితే మనకు ఈజీ ప్రాసెస్ గూడా అవుతదనమాట. సో, ఇలా చేయడం వల్ల మనకి మనం తినొచ్చు. టేస్టీగా ఉంటే హెల్తీ ఫుడ్ గూడా. కాపోతే ఫ్రీజర్‌లో పెట్టుకొని తినాల్సిన అవసరం ఏముంది అని గూడా అంటారు. అంటే ఇక్కడ చాలా వరకండి మీరు చూసినట్టయితే చాలా ఐటెమ్స్ వీళ్ళు ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకొనే తింటారండి. ఫ్రెష్‌గా తెచ్చుకొని తినేవాళ్ళు ఉన్నారు గానీ, కంపల్సరీగా ఫ్రీజర్‌లో అయితే వీళ్ళు స్టోర్ చేసుకుంటారు. ప్రతి ఒక్కటి ఫ్రీజర్ ఫుడ్డే ఎక్కువ అనమాట. మొత్తం వెజిటబుల్స్ గానీ, ఆకుకూరలు గానీ, చాలా వరకు ఫ్రీజర్‌లో కట్ చేసి పెట్టి ఉంటాయి గదా! అవి తెచ్చుకొని చేసుకుంటూ ఉంటారనమాట. అంతే ఎవరి అలవాటు వాళ్ళది. మనం ఏం చేయలేం. మనం ఏమిటంటే ఫ్రెష్‌గా అప్పుడప్పుడు తెచ్చుకొని చేసుకొని తింటూ ఉంటాం. వీళ్ళేంటంటే ఎక్కువ మనకు ఫ్రెష్‌గా తెచ్చుకునే అవకాశం ఉన్నా గూడా చాలా వరకైతే అప్పుడప్పుడు పోయి తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి తెచ్చుకొని ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట. చాలా వరకు వీళ్ళు ఫ్రీజర్ ఫుడ్డే ఎక్కువ తింటూ ఉంటారు. ఇక్కడ చూడండి ఇవి నల్ల వంకాయలు పెద్దవి. అవి గూడా నీట్‌గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసాననమాట. ఇక్కడ మనకు అంతలోపుట రైస్ కూడా అయిపోయింది. చూసారా? చాప అస్సలు విరగదండి నేను చేస్తే. ఇక్కడ చూడండి కువైట్ వాళ్ళ ఊరగాయ కోసం ఇక్కడ చెరవ పెట్టేసి పెద్దది ఇందులో వెనిగర్ ఏస్తున్నాను. వైట్ వెనిగర్. నేను 2.5 బాటిలు వైట్ వెనిగర్ ఏసాననమాట. తర్వాత ఆ బాటిల్‌తో 1.5 బాటిలు వేడి నీళ్ళు. కాంచినేటివి అవి వేసాననమాట. అందాజుగా వేస్తాను నేను. నాకు కొలతలైతే తెలీదండి. అందాజుగా వేసేస్తూ ఉంటాను నేనైతే. అలవాటయిపోయింది. తర్వాత చూడండి 3 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు వచ్చేసి చక్కెర వేసాననమాట ఇందులో. వేసేసి ఇది బాగా వేడవ్వాలి. బాగా కాగాలనమాట. ఈ వెనిగరు, వాటర్ ఏసాం కదా! బాగా ఉడకాలనమాట. కొద్దిగా వేడి పడితే సరిపోతుంది. ఇందులో పసుపు ఇంకా వచ్చేసి జీలకర్ర పొడి. ఒక 2 స్పూన్లు జీలకర్ర పొడి వేసాను. తర్వాత ఒక గుప్పెడు ధనియాలు కూడా వేయాలనమాట. అవి కూడా వేసేసి మనము ముందుగా మొత్తం క్లీన్ చేసి పెట్టాం కదా వంకాయల్ని. ఆ వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసుకొని మనము బాయిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా బాయిల్ చేయకూడదనమాట. వేడి పట్టి కొద్దిగా మగ్గాలి అంతే. మనకు తెలిసిపోతుంది. మగ్గితే సరిపోతుందనమాట. చూసారా? ఇలా నేను ఎక్కువ వంకాయలు కదా 2 సార్లుగా వేసాననమాట. ఒకేసారి వేయలేదు. 2 సార్లుగా వేసాను. ఇక్కడ చూడండి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసి బాయిల్ చేశాననమాట. వీటిని వంకాయ ముక్కల్ని బాయిల్ చేసేసి వీటిని అయితే నేను సపరేట్‌గా చిల్లుల గిన్నెలోకి తీసుకున్నాననమాట. బొరకల గిన్నెలోకి తీసుకున్నాననమాట. చూసారా? ఇలా అన్నీ తీసేసి మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ వేసాను. ఇలా బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అనమాట. ఇలా పక్కన పెట్టుకున్నటివి చూసారా?
ఇవి చెడిపోతాయి అని డౌట్ ఉంటది. ఏంటి ఇలా గూడా ఊరగాయ చేస్తారా అని గూడా అనుకుంటారు మన పక్క. బూజు పట్టదని. వెనిగర్ వల్ల ఏం కాదండి. అస్సలకి ఏమీ గాని కాదు. కానీ చాలా బావుంటదనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ వంకాయలు గూడా వేశాను. నేనిక్కడ ఏం మిస్టేక్ చేశానంటే, మన దీంట్లో గాజు సీసాలో వేసేటప్పుడు వీడియో ఆన్‌లోనే ఉందిలే అనుకున్నా నేను నిజంగా. ఒక్కొక్కసారి అస్సలు ఎట్లయిపోతదంటే అట్లయిపోతది. అవి మనం పక్కనే బొరకల గిన్నెలోకి తీసాం గదండీ! అవి తీసి మళ్ళీ ఇంటిలో వేసేసి గాజు సీసాలో వెనిగర్ మనం బాయిల్ చేసాం గదా! అది గూడా వేసేసి టైట్‌గా మూత పెట్టేసి వదిలేయాలనమాట. అంతే. మొత్తం ఇలా అయితే మనం చేసుకోవాలి. చూసారా? మొత్తం. ఇందులో చూడండి ఇవి గూడా ఏశాను. ఇవైతే తూమ్ జిబెల్ అంటారండి. తూమ్ జిబెల్ అంటే ఏం లేదండి. తెల్లగడ్డ ఉంటది. పచ్చి తెల్లగడ్డలు ఉంటాయి గదా! పచ్చి వాటి ఉన్నప్పుడే వీళ్ళేం చేస్తారంటే ఇలా ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టేస్తారనమాట. ఎండబెట్టినటివి తూమ్ జిబెల్ అంటారు. అవి ఇప్పుడు మనము ముందుగా గాజు సీసాలో టమాటాలు పెట్టాం గదా! ఆ సీసాలో ఇవి గూడా వేసేసి, ఆ వెనిగర్ మనం బాయిల్ చేసాం గదా! వాటర్ అవన్నీ వేసేసి, అవన్నీ దీంట్లో పైన వేసి ఆ వేడి వేడిటే వేసాననమాట. ఆ వేడి వేడియే వేసాము. టమాటాలు మనం ఉడికించలేదు ఇక్కడ మీరు గమనించినట్టయితే. ఆ వేడికి అది పట్టేసుకుంటదనమాట. అందుకని చెప్పేసి టమాటాలను అయితే బాయిల్ చేయలేదు గానీ, వంకాయలు మనం బాయిల్ చేసాము. కొద్దిగా లేట్ ప్రాసెస్ అని. తొందరగా కావాలి కాబట్టి మనకు పికిలు. మిగిలినటివి కూడా వేరే బాక్స్‌లోకి గూడా వేసాను చూడండి. అన్నీ ఇలా మొత్తం వేసేసుకొని ఇందులో ఆ తూమ్ జిబెల్ ఇవన్నీ ఉంటది కదా! వెనిగర్ వాటర్ ఉంటది కదా! వెనిగరు. ఒకవేళ మనకు వెనిగర్ సరిపోలేదు అనుకుంటే పైన మళ్ళీ వెనిగర్ కూడా వేసుకోవచ్చండి మీరు. నేనైతే అందాజుగా వేస్తా కాబట్టి మళ్ళా మనం చల్లదైనా వేయొచ్చు. ఏం కాదు. బాయిల్ చేసైనా వేయొచ్చు. చల్లగా ఉన్నదైనా వేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మీకు ఇలా కాకుండా మీకు బాయిల్ చేయకుండా చేయాలంటే వెనిగర్‌ని ఏం లేదు అలాగే వేయొచ్చు. కానీ లేట్‌గా ఊరుతుందనమాట. ఇదైతే ఇన్‌స్టంట్‌గా మనం ఇంగ 2 డేస్, 3 డేస్‌లో మనం తినేయొచ్చనమాట. అయిపోతుందనమాట. ఇదంతా ఎందుకు ఇంత క్వాంటిటీ ఊరగాయ పెడుతున్నావు అంటే, అన్ని తెచ్చారు గదా! వేస్ట్ కాకూడదు. ఇంకా ఎవరికన్నా మా మేడం ఇస్తా మా ఇంట్లో ఏంటంటే, మా చేపల రైసు, రొయ్యల రైసు ఇవన్నీ ఎక్కువ మనం చేస్తూ ఉంటాం గదా! తింటూ ఉంటారనమాట వీళ్ళు. ఊరగాయ అయితే కంపల్సరీగా తింటారండి మా ఇంట్లో. ప్రతి వంటలో తింటారనమాట. కంపల్సరీగా తినాల్సిందే. అందుకోసం అయితే నేను ఎక్కువ క్వాంటిటీ అయితే ఊరగాయలు చేస్తూ ఉంటాము. ఈ మధ్య ఊరగాయలు ఎక్కువ పెట్టేస్తున్నా కదా నేను. అయితే ఎలా ఉంది నా వీడియో? మీకు నచ్చిందా? ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైలీ మీకు కావాలా లేదా అని కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనకి ఇన్స్టా ఐడి ఉంది. ఇన్స్టా ఐడి వచ్చేసి ఖైరున్నిషా 953 అండి. ఫేస్బుక్ ఐడి కూడా ఉంది. ఫేస్బుక్ ఐడి వచ్చేసి ఖైరున్నిషా అనమాట. మనకి ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఇంకా యూట్యూబ్ ఇంకా టిక్టాక్ ఐడి కూడా ఉంది. ప్లీజ్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి. నా వీడియోస్ ఇంకా ఇలాంటి వీడియోస్ డైలీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ట్రై చేస్తా ఫుల్ వీడియో చేయడానికి. ఫుల్ వీడియో చేయడానికి నిజంగా చాలా టైం పడుతుందండి. థ్యాంక్ యూ.